ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారి యొక్క ఫిబ్రవరి మాస ఫలితం కనుక చూసుకుంటే మీ యొక్క జీవిత భాగస్వామి పేరుతో కొత్త వ్యాపారం అనేటువంటిది ప్రారంభించేటువంటి ఆలోచనలు అనేటువంటివి వస్తాయండి. అలానే మీరు మీ స్నేహితులతో కలిసి ఒక అడ్వెంచరస్ కానివ్వండి, లేదంటే ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి స్ట్రెస్ రిలీఫ్ అవ్వటం కోసం కానివ్వండి, ఎక్కడికైనా సరే బయటకి ట్రిప్ వెళ్ళేటువంటి ప్లాన్ చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అలానే మీకు వచ్చేటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఆర్థిక సమస్యలని చాలా తెలివిగా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీకు ఈ నెలలో జీవిత భాగస్వామితో సంబంధించినటువంటి ఏవైనా సరే ప్రతికూలతలు కనుకుంటే ఆ ప్రతికూలతలు అన్నీ కూడా పాజిటివ్గా మారిపోయేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే వైవాహిక జీవితంలో పరస్పర సాన్నిహిత్యం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల మీ యొక్క జీవితం అనేటువంటిది ఈ నెల చాలా రొమాంటిక్గా ఉండబోతుందండి. ఒకరికొకరు నాకు నువ్వు నీకు నేను అన్నటువంటి విధంగా అద్భుతమైనటువంటి రిలేషన్తో, అద్భుతమైనటువంటి ప్రేమతో మీకు సంబంధించినటువంటి లైఫ్ పార్ట్నర్తో పాటు మీ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుందండి. అలానే ప్రభుత్వ వ్యవహారాల్లో మీకు తలెత్తినటువంటి సమస్యలు అనేటువంటి పరిష్కరించబడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఎవరైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఆర్థికంగా చాలా లాభపడేటువంటి అవకాశం ఉంది. అలానే కొత్త వారితో మీకు పరిచయాలు ఏర్పడటం, దీని ద్వారా మీ యొక్క బిజినెస్కు సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ చేయడం కోసం వాళ్ళతో చర్చలు జరపడం అనేటువంటి ఎక్కువగా కనిపిస్తుందండి. అలానే కెరియర్ పరంగా కూడా చూసుకుంటే ఈ నెలకు చాలా బాగుంటుందండి, ఏ కెరియర్లో ఉన్న వాళ్ళకైనా సరే. అలానే మొదటి వారము, మూడో వారము చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక వ్యాపారంలో కనుక చూసుకుంటేనండి, మీ యొక్క కో పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రయోజనాలు వాళ్ళు చూసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కాబట్టి మీ యొక్క పార్ట్నర్స్ మీద ఒక కంటికి కన్నేసి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తూ జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉండండి. అలానే న్యాయపరమైనటువంటి విషయాలు ఏమైనా వస్తే వాటిని తేలిగ్గా తీసుకోవద్దు. దయచేసి వాటి గురించి జాగ్రత్తగా ఆలోచించి ఆ సమస్యకు పరిష్కారం అనేటువంటిది అప్పటికప్పుడు కుదిరితే దాన్ని క్లోజ్ చేసేయండి. లేదంటే ఇది చిలికి గాలివానినట్టు పెద్ద విషయాలు ఏర్పడి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి అనేకమైనటువంటి ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం వస్తుందండి. ఇంటికి సంబంధించినటువంటి ఇంటీరియర్ విషయంలో చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ ఇల్లు బాగా కట్టండి, తర్వాత ఇంటీరియర్ గురించి ఆలోచించండి. అలానే మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు, మీ భార్య కానివ్వండి, అక్కలు కానివ్వండి, చెల్లెలు కానివ్వండి, తోబుట్లు కానివ్వండి, తల్లి కానివ్వండి, వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీ యొక్క పిల్లల యొక్క ఇష్టాయిష్టాలను తీర్చడం కోసం, కోరికలు తీర్చడం కోసం చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అనేటువంటిది వెచ్చించవలసినటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీ ఇంట్లో కనుక ఎవరైనా కనుక వృద్ధులు ఉన్నట్టయితే ఈ నెలలో వారిపైన ఆరోగ్యానికి సంబంధించి అలానే మెడిసిన్కి సంబంధించి ఎక్కువ ఖర్చులు కూడా కనిపిస్తున్నాయండి. రెండో వారంలో ఎవరైతే మీకు సంబంధించినటువంటి సీక్రెట్ ఎనిమీస్ ఉన్నారో వాళ్ళు యాక్టివ్లోకి వచ్చేస్తారండి. వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ ఇబ్బంది కూడా మీరు వర్క్ చేసేటువంటి వర్క్ ప్లేసుల్లో చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందండి. మీ గురించి తప్పుడు ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మీ మీద ఈ నెల గాసిప్స్ అనేటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే మతపరమైనటువంటి ప్రాంతాలకు, మతపరమైనటువంటి విశ్వాసాలకు సంబంధించినటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించటం, అటువైపుగా ఎక్కువగా ప్రయాణం చేయటం, దాని ద్వారా ఎక్కువగా మీరు గౌరవాన్ని అనేటువంటిది పొందేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఇక పరిహారం కనుక చూసుకుంటే మీరు ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం, అలానే సూర్యభగవానుని యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 108 సార్లు మీరు పారాయణ చేయటం వల్ల ఈ నెగిటివ్స్ నుంచి పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ.